సుమంత్రుడు శ్రీరాముని మందిరమున ప్రవేశించుట మనము శ్రీమద్ రామాయణము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత బాలకాండంను పారాయణం చేస్తున్నాము. కైకేయి మాత దశరథ మహారాజుకు జరుగుతున్నటువంటి ఘట్టాన్ని మనం చూస్తున్నాము. ఈరోజు చూసినట్లయితే, ఓ రాజా, సూర్యచంద్రులు, పరమశివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, దేవేంద్రుడు మున్నగు దేవతలు నీకు విజయమును ప్రసాదింతురుగాక. ఇవి సుమంత్రుడు దశరథ మహారాజుతో అంటున్న మాటలు. ఓ రాజేంద్ర, సకల శుభములను చేకూర్చు రాత్రి గడిచినది. మీ ఆదేశానుసారము పట్టాభిషేక కార్యములను అన్నింటినీ పూర్తి చేసితిమి. త్వరగా జాగృతి వహించి అనంతర కృత్యములకు సిద్ధపడండి. శ్రీరాముని పట్టాభిషేకముకు ముందుగా చేయవలసిన పనులన్నీ పూర్తి అయినవి. పురజనులు, జానపదులు, ప్రముఖులైన వ్యాపారులు అంజలి ఘటించి వేచి ఉన్నారు. ఓ రాజా, పూజ్యుడైన వశిష్ఠ మహర్షి బ్రాహ్మణోత్తములతో కూడి ద్వారము కడ నిలిచి ఉన్నాడు. కావున శ్రీరాముని పట్టాభిషేక కార్యమును ప్రారంభించటకు త్వరగా ఆజ్ఞ వసంగండి. రాజు లేని సమయమున ఆ రాజ్యము కాపరి లేని పశువు వలె, నాయకుడు లేని సేన విధముగాను, చంద్రుడు లేని రాత్రి రీతగాను, వృషభము లేని గోవుల వలె వెలవెలబోవును. ఆ సుమంత్రుని యొక్క అర్థవంతమైన నయ వచనములను విని ఆ మహారాజు ఇంకను శోకాకులుడయ్యెను. ఆ సమయమున రాజు పుత్రుని ఎడబాటును ఊహించుకొనుచు మనశ్శాంతిని కోల్పోయి ఉండెను. దుర్భరమైన శోక కారణముగా ఆయన కన్నులు ఎర్రబారి ఉండెను. ధర్మాత్ముడు, శ్రీమంతుడైన మహారాజు ఒక్కసారి తలపైకెత్తి సుమంత్రునిపై దృష్టి నిలిపి, ఇంతవరకు కైకేయి మాటల పోటులకు గాయపడిన నా హృదయమును పుండు మీద కారము చల్లినట్లు నీ మాటలు ఇంకనూ బాధించుచున్నవి అని ఆయనతో పలికెను. సుమంత్రుడు దశరథుని దైన్య వచనములు విని దుఃఖితుడై ఉన్న ఆ ప్రభువును చూచి వినయంతో చేతులు జోడించిన వాడై తానున్న ప్రదేశం నుండి ఒక అడుగు వెనుకకు వేసెను. మిక్కిలి దైన్యముకు లోని నా మహారాజు జరిగిన సంగతులను స్వయముగా తెలుపుటకు అశక్తుడగుడచే కార్యసాధకురాలైన కైకేయి సుమంత్రునితో ఇట్లు నుడివెను. ఓ సుమంత్ర, రాత్రి అంతయు రాజు రామాభిషేక సంతోషంతో మేల్కొని ఉండుటచే ఇప్పుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. ఓ సూత, అందువలన యశస్వి అయిన రాముని కడకు త్వరగా వెళ్ళి ఆ రాజపుత్రుని తోడుకుని రమ్ము. నీకు భద్రమవుగాక. ఇక్కడ నీవు విచారింపవలసిన పని ఇంకేమీ లేదు అని ఆజ్ఞాపించెను. అంతటా సుమంత్రుడు, ఓ దేవి, రాజుగారి ఆజ్ఞ లేకుండా నేను వెళ్ళుట ఎట్లు అని కైకతో అనెను. అప్పుడు ఆ సుమంత్రుని వచనములు వినిన దశరథ మహారాజు అతనితో, మా అందాల రాముని వెంటనే తీసుకుని నమ్ము. నా ప్రియస్తుతిని నేను చూడదలిచితనని పలికెను. పెదప సుమంత్రుడు అంతయు శుభమే జరుగును అని తలంచుచూ ఆనందించెను. వెంటనే అతడు రాజు ఆజ్ఞను తలదాల్చి శ్రీరాముని భవనముకు బయలుదేరెను. వెళ్ళుచూ శ్రీరాముని పట్టాభిషేకమునకై కైకేయి తొందర పెట్టుచున్నదై ధర్మజ్ఞుడైన శ్రీరాముడి ఇచ్చడికి తప్పక రాగలనని అతడు భావించెను. మహాబాహువైన సుమంత్రుడు అట్లు తలపోసి మిక్కిలి సంతోషంతో శ్రీరాముని దర్శనములకై వెడలెను. సముద్రమునందలి ఒక మడుగువలేనున్న అయోధ్య నగరమునందలి ఆ అందమైన అంతపురం నుండి అతడు బయటకు వచ్చి ద్వారము కడ చేరియున్న జన సమూహమును చూచెను. త్వరగా అంతపురం నుండి బయటపడిన సుమంత్రుడు ద్వారమునొద్ద మొదట సామంత రాజులను కాంచెను. పిమ్మట వివిధ వర్గములకు చెందిన పౌరులను, కానుకలతో సిద్ధముగానున్న సంపన్నులను చూచెను. వేద పారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రి గడిపిన పిదప రాజవంశ పురోహితుడైన వశిష్ఠునితో కూడి సమీపమున ఉన్న పట్టాభిషేక మండపమునకు చేరినారు. మంత్రులు, సేనానాయకులు, సంపన్నులైన వర్తకులు, పౌర ప్రముఖులు మున్నగు వారందరూ రామ పట్టాభిషేక మహోత్సవమును దర్శించుటకై సంబరపరచు అతడ సమావేశమైరి. సూర్యుడు పూర్తిగా ఉదయించెను. ఆ దినమున పుష్యమీ నక్షత్రము వచ్చెను. శ్రీరాముని జన్మ రాశి అయిన కర్కటాక లగ్నము నందు ఆయనకు యువరాజ పట్టాభిషేక మహోత్సవమును జరుపుటకు బ్రాహ్మణోత్తములు నిశ్చయించి సమస్త సంభారములతో సిద్ధముగా ఉండిరి. బంగారు జలపాత్రలు, చక్కగా అలంకరింపబడిన భద్రపీఠము, చక్కని పులితోలు పరచబడిన రథము సిద్ధము చేయబడినవి. గంగా యమునుల సంగమ ప్రదేశమైన ప్రజాగంధలి పవిత్ర జలములు, పునీతములైన ఇతర నదీ జనములు, పెద్ద పెద్ద మడుగులు, బావులు, సరస్సులు మొదలగు వాని అందలి పుణ్యజనములు తీసుకుని రాబడినవి. తూర్పు వైపుగా ప్రవహించు గోదావరి, కృష్ణ, కావేరి మొదలగు నదుల జలములు,
నైమిషారణ్యాది పుణ్యక్షేత్రములయందు పైకి పెళ్లిబుగుచున్న బ్రహ్మావర్త రుద్రావర్తాది సరస్సుల యందలి పవిత్ర జలములు, దక్షిణం నుండి ఉత్తరమునకు అడ్డముగా ప్రవహించు గండకీ ప్రభృతి నదీ జలములు, నలువైపుల గల ప్రసిద్ధ సముద్ర జలములు తీసుకొని రాబడినవి. అచట బంగారు వెండి పాత్రలలో పేలాలను పవిత్ర జలములను నింపి ఉంచిరి. ఆ కలశములపై రావి ఆకులు, మేడి ఆకులు, తామరాకులు, కల్వపత్రములు కప్పబడి ఉండుటచే అవి మనోహరముగా ఉండెను. అక్కడ తేనె, పెరుగు, నేయి, బొరుగులు, దర్భలు, పువ్వులు, పాలు సిద్ధముగా ఉంచబడెను. వివిధ ఆభరణములను అలంకరించుకొని సదాచారములను నడుపు దేవదాసీలు అచ్చటికి చేరియుండిరి. రాముని కొరకై శ్రేష్టమైన వింజామరము సిద్ధముగా ఉంచబడినది. దాని పిడి బంగారముతో నిర్మింపబడి రత్నములు పొదగబడి ఉండెను. అది గుబురుగా నుండి చంద్రకిరణ శోభలను వేలార్చుచుండెను. దానిపై సుగంధ పుష్పములను అలంకరించిరి. శ్రీరాముని పట్టాభిషేకమునకై చంద్రమండలముల యొక్క స్వచ్ఛమైన కాంతులను విరజిమ్ముచున్న శ్వేతఛత్రము గంధ పుష్పాదులతో అలంకృతమై కనువిందు గావించుచుండెను. చక్కగా అలంకరింపబడిన తెల్లని వృషభము, శ్వేత అశ్వము, రాజు అధిష్ఠింపదగిన శుభ లక్షణములు గల భద్రగజము యువరాజు కొరకై నిరీక్షించుచుండెను. మంగళప్రదలైన 8 మంది కన్యలు వివిధ ఆభరణములను చక్కగా అలంకరించుకొని ఉండిరి. సకల వాద్యములను సిద్ధంగా ఉండెను. వంది మాగధులు మొదలగు వారు సర్వసన్నద్ధులై ఉండిరి. ఇక్ష్వాకు మహారాజుల పట్టాభిషేకములకు అర్హమైన సమస్త వస్తువులను సమకూర్చున్నట్లే రామ పట్టాభిషేకమును పురస్కరించుకొని కానుకలుగా బహుకరించుటకై సామంతరాజులు అమూల్యమైన రత్నములను వజ్ర వైడూర్యములను కైగొని రాజాజ్ఞ మేరకు అతడికి చేరియుండిరి. కానీ వారు రాజుగారిని కానక నివ్వెరపడుచు మన రాకను గూర్చి మహారాజు గారికి ఎవరు తెలుపుదురు అని తమలో తాము అనుకొనసాగిరి. సూర్యోదయం మాత్రం అయినది, కానీ ఇంతవరకు మహారాజు గారి దర్శనము లేదు. బుద్ధిమంతుడైన శ్రీరాముని యొక్క యువరాజ పట్టాభిషేకమునకు తగిన సన్నాహములు పూర్తి అయినవి అని అనుకొనుచున్న సమస్త సార్వభౌములతో సామంత రాజులతో రాజుగారి అంతరంగికుడైన సుమంత్రుడు ఇట్లు నుడివెను. మహారాజుగారి ఆదేశానుసారము శ్రీరాముని కొనివచ్చుడకై నేను శీఘ్రంగా వెళ్ళుచున్నాను. మీరందరూ దశరథుల వారికి అందుగా విశేషంగా శ్రీరామునకు గౌరవ అర్హులు ఆయుష్మంతులైన మీరు స్వయంగా రాజుగారి క్షేమ సమాచారాలను గురించి అడిగినట్లుగా ఆయన పూర్తిగా మేల్కొలిన పిదప తెలిపెదను. మరియు ఆయన ఇచ్చటికి రాకుండడు గల కారణమును కూడా అడిగి తెలుసుకుందును. సామంతరాజుల వృత్తాంతములను సాంగోపాంగముగా నెరింగిన సుమంతుడు ఈ విధముగా పలికి అంతఃపుర ద్వారము కడకు మరలి వచ్చి తనకు ఎప్పుడూ అడ్డులేని ఆ భవనంలో ప్రవేశించెను. పిమ్మట అతడు ఆ మహారాజు యొక్క వంశావళిని కీర్తించెను. క్రమముగా ఆయన శయన మందిరముకు చేరి అతడు నిలిచెను. అనంతరము ఆ మందిరంలోని సజ్జకు చేరువుగా ఉన్న తెరను సమీపించి అతడు గుణగణ ప్రశంసలతో కూడిన ఆశీస్సులతో దశరథుని ప్రస్తుతించెను. ఓ కాకుత్స, సూర్య చంద్రులు, పరమశివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు నీకు విజయమును ప్రసాదింతురుగాక. సుఖ శాంతులను గూర్చినట్టి రాత్రి గడిచినది. మీ ఆదేశానుసారము చేయవలసిన విధులన్నింటినీ మేము ఆచరించితిమి. ఓ మహారాజా, మేల్కొనండి, అనంత కార్యములను నిర్వర్తించండి. ఓ రాజా, బ్రాహ్మణులను, సైనిక ప్రముఖులను, వ్యాపారులను విచ్చేసి మీ దర్శనముకై నిరీక్షించున్నారు కనుక దయతో మేల్కొనండి. రాజ్య తంత్రమును గూర్చిన ఆలోచనలలో సమర్థుడైన సుమంత్రుడు కావించిన స్తుతులను గ్రహించి దశరథుడు ఆ సుమంత్రునితో ఇట్లు పలికెను. ఓ సూతుడా, శ్రీరాముని ఇచ్చడికి తీసుకుని రమ్ము అని నేను ఇంతకు ముందు చెప్పి ఉంటిని కదా. అతడు నా ఆజ్ఞను ఎలా ఉల్లంఘించుచున్నాడని రాజు తనలో తాను తర్కించుకొనెను. నేను నిద్రించడలేదు. శ్రీరాముని ఇచ్చడికి త్వరగా పిలుచుకొని రమ్ము అని మహారాజు మరలా సూతుణ్ణి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సుమంత్రుడు రాజాజను తలదాల్చి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించెను. గొప్ప శుభకార్యము జరగబోచున్నదని తలంచుచు ఆ రాజభవనం నుండి అతడు బయలుదేరెను. రాజభక్తి తత్పరుడైన సుమంత్రుడు ధ్వజ పతాకములతో శోభిల్లుచున్న రాజమార్గమును చూచుచు సంతుష్ట అంతరంగుడై వెంటనే శ్రీరాముని భవనమునకు బయలుదేరెను. ఆ రథసారథి మార్గమున సాగిపోవచ్చు అక్కడక్కడ ప్రజలు అందరూ శ్రీరాముని గూర్చియు రామ పట్టాభిషేకం గూర్చియు ఉగ్గడించుకొనుచున్న గాథలను సంతోషంతో వినెను. అనంతరము సుమంత్రుడు కైలాస శిఖరము వలె కాంతులను విరజిమ్ముచు ఇంద్రభవనము వలె సుశోభితమై మనోహరముగా నున్న శ్రీరాముని అంతఃపురమును దర్శించెను. ఆ భవనమునకు గొప్ప ద్వారములు అమర్చబడినవి.
అసంఖ్యాకములైన వేదికలు అందు శోభిల్లుచున్నవి. బంగారు విగ్రహములు ముఖ్య శిఖరములపై అలరారుచున్నవి. బహిర్ద్వారముల యందు మనుల పవడముల తోరణములు రాజిల్లుచున్నవి. ఆ భవనము శరత్కాల మేఘముల వలె స్వచ్ఛముగా ప్రకాశించుచున్నది. మేరు పర్వత గుహ వలె ఉప్పుచున్నది. ప్రసిద్ధములైన మేలైన మనుల మాలలతో అలంకరింపబడినది. ముత్యములతో మనులతో వ్యాప్తమై ఉన్నది. చందనములతో అగరు ధూపములతో గుబాలించుచున్నది. ఆ ప్రాసాదము మలయ పర్వత సమీపమునందలి దర్దరము అను చందనగిరి శిఖరము వలె అన్ని దిక్కులను సుగంధములను విరజిమ్ముచున్నది. బెగ్గురు పక్షుల కలవరములు నిమల్ల క్రేంకారములు ఆ భవన వైభవమును ఇన్మడింపజేయుచుండెను. బంగారము వెండి మున్నగు ధాతువులచే చక్కగా శ్రద్ధతో నిర్మింపబడిన కృత్రిమ హరిణముల స్వరూపములతో అది నిండి ఉండెను. గోడల మీద స్తంభములపై అందమైన నగీషీలు చెక్కబడి ఉండెను. ఆ భవనము తన ఉత్కృష్ట శోభలతో సమస్త ప్రాణుల మనస్సులను ఆకర్షించుచు చూడముచ్చట గొలుపుచుండెను. సూర్య చంద్ర తేజస్సులతో విరాజిల్లుచు అది కుబేర భవనమును మరిపించుచుండెను. తర్వాతి భాగంలో శ్రీరాముడు దశరథుని మందిరమునకు సమీపిస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.